మహోత్సవాయ నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో రణాయ నమో బలాయ నమో బల వితరణాయ నమో బల ప్రమదనాయ నమో సర్వ భూతగమనాయ నమో భూమిమదో పురః యత్పురుషేష దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదద్యం గ్రీష్మైవశరదవి భక్తాస్య సంపరిధయ సప్త సమిధ అంత పోనీ అయ్యప్ప దేవాలయం 2015 వైశాఖ శుద్ధ త్రయోదశి శుక్రవారం నాడు హస్త నక్షత్రంలో ప్రతిష్ఠ అయింది స్వామి. ఈ మే 1వ తారీఖు 2015 మరి మెల్లగా పుంజుకున్నది. రోజు నిత్యాన్నదానం ఉంటుంది అక్కడ. బుధవారం మన డిసెంబర్లో నవంబర్లో ఇంకేదైనా స్పెషల్ డేస్లలో ఏమన్నా పెట్టుకుంటా అంటే అందరికీ తెలియజేస్తారు, వచ్చి తినవచ్చు. అయ్యప్ప అన్నదాన ప్రభు, దానం కాదు స్వామి, మనం చేసేది అన్న ప్రసాదం. అయ్యప్ప మనకి ఇంత పెట్టిండు, ఆ ప్రసాదం దేవుని ముందర పెట్టింది అందరికీ తినిపిస్తున్నాం. అన్నదానం మనం చెయ్యం, తీసుకుంటాం. అన్నదానం తీసుకున్నవాడు అన్నదాత సుఖీపవాడాలి, కానీ పెట్టిన వాళ్ళు అన్నము అని మాత్రం అనకూడదు. అన్న ప్రసాద వితరణ, అన్న ప్రసాదం స్వీకరించుకోండి స్వామి అని అంటే తీసుకున్న ఆయన పోయేటప్పుడు అన్నదాత సుఖీభవ అని ఆ అయ్యప్పకు నమస్కారం చేసుకుంటాడు స్వామి. స్వామి ఏ శరణమయ్య. మళ్ళా చెప్పిన కదా వైష్ణవ స్నానం, నదీ స్నానం. కనుక ఆ అయ్యప్ప స్నానం చేసిన నీళ్లు మనం చూసినా, మనం చల్లుకున్న, మనం మునిగిన, మనకు ఆ అయ్యప్ప అనుగ్రహం దొరుకుతుంది సంపూర్ణంగా. ఎటువంటి గ్రహపీడలు ఉన్నాయనేది సనాతనంగా అయ్యప్ప ధర్మంలో వచ్చిన ఒక నమ్మకం స్వామి. సంప్రదాయం కూడా అరటు గురించి.